కర్కాటక రాశి వారికి ఏడాది తర్వాత ధనుస్సు రాశిలో రవి భగవానుడు 6వ స్థానంలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాజాధిపతి చంద్రుడు. వీరికి 6వ స్థానంలో రుణ రోగ శత్రుస్థానంలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు, అలాగనే ఒకవైపు అష్టమ స్థాన శని సంచార స్థితి జరుగుతూ ఉంది కనుక దయచేసి చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, ఏదైనా ఒక పని చేసేటప్పుడు తెలిస్తేనే మీరు పని చేయండి. లేకపోతే రోగాలను తెచ్చుకోవడం, అడ్డదిడ్డమైనటువంటి వ్యాపారంలోకి మీరు తలదూర్చడం, అపోహలకు వెళ్ళడం, అనర్థాలకు దారితీయడం, ఆర్భాటాలకు వెళ్ళి మీ యొక్క ధనం ఖర్చు అవ్వడము, స్థిర చరాస్తులు పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక జల వ్యాపారస్తులు, వ్యవసాయ సోదరిమణులు, హోటల్ వ్యాపారస్తులు, అలాగనే నీటితో కూడుకున్నటువంటి ఆహార పదార్థాలు, స్వీట్ హౌస్ల వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉండాలి సుమా అని చెప్పి జ్యోతిర్విజ్ఞాన్ తెలియచేస్తుంది. ధనుసు రాశి వారికి ధనుసు రాశిలోనే రవి భగవానుడు ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో క్లుప్తంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తారుగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి అవడం జరుగుతుంది. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. రాశిలోనే ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయడం వలన అనవసరమైన ప్రయాణాలు, చిన్న చిన్న వాటికి ఆందోళన, అనేక రకాలమైనటువంటి వ్యక్తిగత విషయాలను అనేక మంది తెలుసుకోవాలని చెప్పి తాపత్రయపడుతూ ఉంటారు. అలా కాకుండా మీరు మౌనంగా ఉంటూ, ధ్యానంగా ఉంటూ, నిత్యము సూర్య నమస్కారం, అలాగనే సూర్య భగవానికి అర్ఘ్యము, అలాగనే సూర్య నమస్కారాలను అవలంబించుకోగలిగినట్లయితే మీరు అద్భుతమైనటువంటి ఆరోగ్యానికి, ఆహ్లాదకరమైన జీవితానికి, ప్రశాంత జీవితానికి స్వాగతం పలకడానికి అనుకూలంగా ఉంటాయి. లేదు వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, ఏదో అనుకుంటున్నారని చెప్పి మీ యొక్క వ్యక్తిగత విషయాల గురించి మీరు చెప్తేనే పక్క వాళ్ళకు తెలిసే పరిస్థితి ఉంటుంది. కనుక కొద్దిపాటి మౌనంగా ఉంటూ ఆరోగ్యం పైన శ్రద్ధ చూపించగలిగితే అనేక రకాలమైనటువంటి రుగ్మతలు, శత్రువులను తగ్గించుకునే ప్రయత్నం అవుతుంది. లేకపోతే మానసిక వేదన, శిరోభారము, కంటి సమస్యలు, దేహదారుఢ్యంలో ఇబ్బందులు, చర్మ సమస్యలు వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తమం. సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారు, హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారు, జర్నలిస్టు, స్వయం వృత్తులు, ఉద్యోగ వ్యాపార కార్యక్రమం ఆచరింపజేసే వారందరూ ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం సూచిస్తుంది. మకర రాశి వారికి ఏడాది తర్వాత సూర్యభగవానుడు వ్యయంలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములను కలిపితే మకర రాశి అవుతుంది. మకర రాశి యొక్క అధిపతి శనేశ్వర స్వామివారు. వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని చివరార్ధ సంచార స్థితిలో జరుగుతుంది కనుక వ్యయంలో ఆరోగ్యకారకుడు ఏడాది తర్వాత సంచారం చేస్తున్నారు కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ప్రశాంతత, ఆరోగ్యకరమైనటువంటి ఆహ్లాదకర వాతావరణంలో ఉండడము చాలా మంచిది. కనుక దూరవాయు జల ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు కూడా గుర్తుపెట్టుకోగలగాలి. దయచేసి యంత్రాలతో, ఆయుధాలతో మీరు ప్రయోగాలు చేయొద్దు. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథులు యందు ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకోవడం, అప్పులు ఇచ్చి పుచ్చుకోవడం లాంటివి వాయిదా వేసుకోగలిగితే బాగుంటుంది. లేకపోతే మీ సంపాదించిన ధనలో కొద్దిపాటి వ్యయానికి అనగా అనారోగ్యానికి ఖర్చు పెట్టే పరిస్థితి కొంచెం ఉంది. తస్మాత్ జాగ్రత్త. ప్రధానంగా డాక్టర్లు, వ్యవసాయ సోదరిమణులు, నీటి ఆధారిత ఉత్పత్తులైన చేపల ఉత్పత్తుల వ్యాపార కార్యక్రమాలు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునే కనీస మానవ ప్రయత్నం చేయండి.